తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందా? వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడానికి గులాబీ పార్టీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? బీజేపీతో ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి డ్యామేజీ జరిగిందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉందా? బీజేపీ టార్గెట్గా బీఆర్ఎస్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా? అధికార పక్షాన్ని ఇరుకున పెడదామనుకుంటున్న విపక్షానికి కాషాయ పార్టీ నుంచి ఎదురవుతున్న థ్రెట్ ఏంటి? బీజేపీకి చెక్ పెట్టే విషయంలో గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం గులాబీ పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణ రీజియన్లో ఇప్పుడు కమలం పార్టీ హవా నడుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణలో బీజేపీని నిలువరించాలనే వ్యూహంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది బీఆర్ఎస్. ఇటీవల గులాబీ పార్టీ నిర్వహించిన పలు సర్వేలతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అలర్టైంది. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏం చేయాలనే దానిపై గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు పన్నుతోంది. ఉద్యమ కాలం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గులాబీ పార్టీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. 2014 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కారు పార్టీ ఎదురు లేదన్నట్లు దూసుకుపోయింది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవాకి బ్రేకులు వేశాయి. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్ని బీజేపీ గెలుచుకుంది. ఎంపీలుగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి కీలక నేతలు ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్టార్ట్ అయింది. హ్యాట్రిక్ ఖాయమన్న కాన్ఫిడెన్స్తో ఎన్నికల బరిలోకి దిగిన గులాబీ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయింది. తమ ఓటమికి ఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రధాన కారణమన్న అభిప్రాయంతో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ 7 అసెంబ్లీ స్థానాలు గుర్తించింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాల్ని నిలబెట్టుకుంది. 2019 నుంచి బీజేపీ క్షేత్రస్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలపడుతూ వస్తోంది. దీంతో బీజేపీకి చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పలు సర్వేలు చేయిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉందనే దానిపై ఇప్పటి నుంచే బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇక ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనే దానితో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వేల్లోనూ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తమ వైపు టర్న్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. అందుకే బీజేపీని ఇరుకున పెట్టేలా యూరియా కొరతపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా రాబోయే రోజుల్లోనూ ఉత్తర తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, సవాళ్లతో రాజకీయ క్షేత్రం రోజూ రసవత్రంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కానీ తెర వెనుక అసలు కథ వేరేలా నడుస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ మైక్రో పాలిటిక్స్ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాటల వేళ సైలెంట్గా పల్లెల్ని లాక్ చేస్తోంది. ఎలాంటి పొలిటికల్ హడావిడి లేకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిశ్శబ్ద విప్లవానికి కాషాయ పార్టీ తెరలేపింది. గతంలో తాము జెండా పాతిన దుబ్బాక, హుజురాబాద్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ దళం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో విసిగిపోయిన తటస్థ ఓటర్లను, సగటు గ్రామీణ యువతను బీజేపీ తన వైపు తిప్పుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో నడిస్తే రాజకీయంగా రక్షణ ఉంటుందనే భరోసానిస్తూ తెలంగాణలో ఆ 2 పార్టీలకు తామే బలమైన ప్రత్యామ్నాయమనే సంకేతాలిస్తోంది.
ఉత్తర తెలంగాణ రాజకీయాల్ని శాసించేది కుల సమీకరణాలేనన్న విషయాన్ని పక్కాగా అర్థం చేసుకున్న కాషాయతలం మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ వంటి బలమైన బీసీ సామాజిక వర్గాలతో పాటు దళిత, గిరిజన ఉపకులాల స్థానిక పెద్దల్ని టార్గెట్ చేసింది. వారి సామాజిక సమస్యల పరిష్కారానికి తామున్నామంటూ అనుబంధాన్ని పెంచుకుంటోంది. ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్తో పైకి ఓటర్లు సైలెంట్గా ఉన్నా లోపల మాత్రం కాషాయ పార్టీ మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లోని యువజన సంఘాలు, డిజిటల్ నెట్వర్క్లను బీజేపీ లీడర్లు వాడుకుంటున్నారు. స్థానిక రైతు గ్రూపులతో మమేకమవుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కీలక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణను బీజేపీకి బలమైన కోటగా మార్చడమే బీజేపీ సైలెంట్ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ అధికార బలంతో, బీఆర్ఎస్ పాత క్యాడర్ బలంతో కొట్టుకుంటుంటే బీజేపీ ఓటు బ్యాంకు పునాదుల్నే మార్చేస్తోంది. పశ్చిమ బెంగాల్లోనూ ఇలా సైలెంట్గానే దీదీ కోటను కాషాయ పార్టీ బద్దలు కొట్టింది. బీజేపీ ఇంకాస్త బలపడ్డా అది బీఆర్ఎస్కే నష్టం చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అందుకే అధికార పక్షం కన్నా బీజేపీని నిలువరించడమే కారు పార్టీకి ఇప్పుడు పెద్ద టాస్క్గా మారిపోయింది. ఉత్తర తెలంగాణలో మళ్లీ బలం పుంజుకోగలిగితే తమ ఓటు బ్యాంకుకి గండిపడకుండా బీజేపీకి చెక్ పెట్టొచ్చు అనుకుంటోంది గులాబీ పార్టీ. మరి ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూడాలి.